ఈ సెట్టింగ్స్ అనేది మీరు వెంటనే చేసుకోవాలి. చేసుకోకపోతే మీ ఛానల్ ఎప్పటికీ గ్రోత్ అవ్వదు. టుడే ఈ వీడియోలో మీ ఛానల్లో ఈ సెట్టింగ్స్ అనేది వెంటనే చేసుకోండి. ఈ వీడియో చూసి ఆ సెట్టింగ్స్ చేసుకోకపోతే మీ ఛానల్ ఎప్పటికీ గ్రోత్ అవ్వదు. అలాగే మీ ఛానల్ మోనిటైజేషన్ కూడా అవ్వదు ఫ్రెండ్స్. ఆ సెట్టింగ్స్ తెలుసుకునే ముందు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని ఎవరు స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు అర్థం అవ్వదు. ఈ వీడియో అంతా ఇన్ఫర్మేషన్ వీడియో ఫ్రెండ్స్. వీడియోని ఇంకా లైక్ చేయకుండా వీడియోలో ఫస్ట్ యూట్యూబ్ స్టూడియో దాని కింద మీకు లాగిన్ వస్తుంది. దాన్ని అయితే క్లిక్ చేయండి. ఇంకా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కింద సెట్టింగ్స్ ఏమో ఉండదు కదా, దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఫస్ట్ మీరు ఇక్కడ ఛానల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ ఉన్నది కదా, ఇక్కడ మీరు మీ ఎక్కడి నుంచి చేస్తున్నారో మీ కంట్రీ ఏంటో అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ముఖ్యం, ఇది మీరు మర్చిపోకండి. కంట్రీ సెలెక్ట్ చేసుకోకపోతే మీ వీడియోస్ అనేది ఎక్కడి నుంచి వస్తుందో యూట్యూబ్ తెలియకపోవడం వల్ల యూట్యూబ్ అనేది మీ వీడియోస్ని రికమెండ్ చేయదు ఫ్రెండ్స్. ఇక్కడ మీకు కీవర్డ్స్ ఉన్నది కదా, కీవర్డ్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీ కంటెంట్ అంటే మీ ఛానల్ సపోజ్ కుకింగ్ రిలేటెడ్ అనుకోండి, హౌ టు మేక్ కుక్ చికెన్, హౌ టు మేక్ కుక్ మటన్, అలాంటి మీరు కీవర్డ్స్ అనేది ఇక్కడ ఇవ్వాలి. కీవర్డ్స్తో పాటు మీ కంటెంట్లో కాంపిటీటర్స్ కొంత ఛానల్ ఉంటారు కదా, హై ఛానల్స్, వాళ్ళ నేమ్స్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు నేను ఎలాగ ఇవ్వాలో చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ యూట్యూబ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత పైన సెర్చ్ బార్ క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ కంటెంట్, ఇప్పుడు నేను సపోజ్ టెక్ రిలేటెడ్లో హౌ టు మేక్ క్రియేట్ యూట్యూబ్ ఛానల్ ఇన్ 2025 ఇన్ తెలుగు అని సెర్చ్ చేస్తున్నాను. సెర్చ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే కొన్ని వీడియోస్ అయితే వస్తున్నాయి కదా. ఇప్పుడు సపోజ్ ఈ వీడియో ఉన్నది అనుకోండి, ఈ వీడియో ఇప్పుడు 3 months 82K వ్యూస్ వచ్చింది. ఇలా ఛానల్ డీప్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఈ ఛానల్లో 7.23 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ప్రతి వీడియోకి వ్యూస్ అనేది బాగానే వస్తున్నది. ఇలాగా మీరు కొన్ని ఛానల్స్ అనేది హై కాంపిటీటర్స్ మీ కంటెంట్లో ఉన్న వాళ్ళ ఛానల్స్ నేమ్స్ అయితే తీసుకున్నట్టు మీరు అలాగా మీ కంటెంట్లో మీరు ఏం చేస్తున్నారో కంటెంట్ బట్టి మీ కాంపిటీటర్స్ని హై లెవెల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, ఆ ఛానల్ నేమ్స్ అనేది తీసుకుని ఇక్కడ 5 names అనేది చాలు ఫ్రెండ్స్. ఆ 5 names అనేది ఇవ్వండి. అలాగే మీ కంటెంట్ వీడియోస్ కీవర్డ్స్ కూడా ఇక్కడ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు అడ్వాన్స్ సెట్టింగ్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆడియన్స్ అని ఉంటుంది. చాలామంది ఆప్షన్ని మీకు ఇష్టం వచ్చినట్టు పైన కింద మళ్ళీ ఎస్ నో ఎస్ అని సెలెక్ట్ చేస్తారు. అసలు ఆడియన్స్ ఈ మీనింగ్ ఏంటో తెలుసుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఆడియన్స్ అంటే మీరు మీ ఛానల్ అలాగే మీ వీడియోస్ అనేది కిడ్స్ చూసేదా, లేకపోతే కిడ్స్ కాకుండా 18 years అబోవ్ ఉండేవాళ్ళు చూసేదా. అంటే ఇప్పుడు కిడ్స్ చూసే ఏంటి, కార్టూన్స్ అలాంటివి చూస్తారు. మీరు కార్టూన్స్, స్టోరీస్ అలాంటి వీడియోస్ చేస్తుంటే ఇక్కడ మీరు ఇక్కడ ఆప్షన్ ఎస్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఆన్ చేసుకోండి, దాంట్లో పెట్టుకోండి. కాదు మేము కుకింగ్, ఎంటర్టైన్మెంట్, మళ్ళీ టెక్నాలజీ వాటి గురించి ఛానల్ చేస్తామంటే ఇక్కడ మీరు నో అని ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్యూచర్ ఎలిజిబిలిటీలో మీరు స్టాండర్డ్ ఫీచర్స్, ఇంటర్మీడియట్ ఫీచర్స్, అడ్వాన్స్ ఫీచర్స్ ఈ 3 ఎలిజిబుల్ అయ్యి ఉండాలి. ఫస్ట్ ఫీచర్ అనేది మనం ఛానల్ క్రియేట్ చేయగానే ఈ ఫీచర్ అనేది ఎనేబుల్డ్ అయిపోతుంది. సెకండ్ ఇంటర్మీడియట్ ఫీచర్స్, ఈ ఫీచర్స్ అనేది మీ సొంతంగా మీ థంబ్నెయిల్ చేసుకోవాలన్నా, మీరు లైవ్ స్ట్రీమింగ్ చేయాలన్నా, మీ వీడియో 15 minutes కన్నా ఎక్కువ ఉండాలన్నా ఈ ఆప్షన్ ఇది అనేది మీరు ఇంటర్మీడియట్ ఫీచర్స్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. ఇది ఎలా చేసుకోవాలంటే ఇక్కడ మీకు కింద వెరిఫై అవర్ ఫోన్ నెంబర్ అని అడుగుతుంది. దాన్ని క్లిక్ చేసి మీ ఫోన్ నెంబర్ ఇచ్చి ఓటీపీ ఎంటర్ చేస్తే చాలు. ఏం పేపర్లు అక్కర్లేదు ఫ్రెండ్స్. ఓటీపీ అలాంటి ఫేక్ ఓటీపీ కాదు, ఏమీ హ్యాక్ అవ్వదు. ఓటీపీ ఇచ్చినట్టు మీకు ఇది కూడా ఎనేబుల్డ్ అయిపోతుంది. కానీ ఇది అడ్వాన్స్ ఫీచర్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఈ ఫీచర్స్ అనేది మనకి ఈ ఫీచర్ మన ఛానల్కి ఎంతో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మీరు మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవ్వాలన్నా, రోజుకి ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేయాలన్నా, అంటే మీ థంబ్నెయిల్స్ని ఇతర వీడియోస్ థంబ్నెయిల్తో టెస్ట్ చేయాలన్నా, మళ్ళీ క్రియేట్ మోర్ షార్ట్స్ అంటే రోజుకి షార్ట్స్ ఎక్కువ చేయాలన్నా అడ్వాన్స్ ఫీచర్స్ అనేది మెయిన్ ఫ్రెండ్స్. ఈ ఫీచర్స్ అనేది మీరు వీడియో వెరిఫికేషన్ అయినా, వీడియో ఐడి అయినా, వైలిడ్ ఐడి అయినా చాలా ఇష్టం అండి.
వీడియో వెరిఫికేషన్ అంటే 13 సెకండ్స్ 5 సెకండ్స్ అనేది మీ ఫేస్ వీడియో అనేది తీసుకుంటుంది. మళ్ళీ వ్యాలిడ్ ఐడి అంటే మీ పాస్పోర్ట్ అలాంటివి. ఛానల్ హిస్టరీ అంటే మీ ఛానల్లో పెట్టిన వీడియోస్తో మీ ఛానల్ హిస్టరీ అనేది ఇక్కడ ఎనేబుల్డ్ అయితే అవుతుంది. చెప్పినట్టు మీ ఛానల్లో ఈ సెట్టింగ్స్ అనేది వెంటనే చేసుకోండి. మీకు అర్థం కాకపోతే మళ్ళీ వీడియోని చూడండి. కానీ ఈ సెట్టింగ్స్ మీరు చేసుకోకపోతే మీ ఛానల్ అనేది గ్రోత్ ఉండదు ఫ్రెండ్స్. ముఖ్యంగా గ్రోత్ అయితే ఉండదు. మోనిటైజేషన్ పక్కన పెట్టండి, గ్రోత్ అయితే ఉండదు. ఈ సెట్టింగ్స్ అనేది మీరు చూడండి. స్కిప్ కానీ చేస్తే కొన్ని సెట్టింగ్స్ అనేది మీరు మిస్ అయిపోతారో. ఆ సెట్టింగ్స్ చేసుకోకపోవడం వల్ల మీ ఛానల్ గ్రోత్ కూడా అవ్వదు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియో చేయడానికి నాకు ఇంకా బూస్ట్గా ఉంటుంది. ఈ వీడియో కానీ నేను లైక్స్ టార్గెట్ అయితే పెడుతున్నాను. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మంచి వీడియోస్తో.